అండగా ఉండాలి. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఎస్ఐఆర్ వస్తూ ఉంది. ఎందుకు ఈరోజు ఉలికి పడతా ఉన్నది ఈరోజు మజ్లిస్ పార్టీ? ఎందుకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉలికి పడతా ఉంది? ఎందుకు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఉలికి పడతా ఉంది? ఎలక్షన్ కమిషన్ మీద ఎందుకు విమర్శలు చేస్తూ ఉన్నారు? ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి హైదరాబాద్లో మరి హజ్ హౌజ్లో మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో అంటాడు, మీరంతా ముందుకు రావాలి, మీరంతా పోరాటం చేయాలి, మీ ఓట్లు తీయడం కోసం కేంద్రం చూస్తుంది అని. ఇక్కడ ఉండేది ఆయన ప్రభుత్వం, ఇక్కడ ఉండేది తెలంగాణ ఉద్యోగస్తులు. ఈరోజు ఇంటింటికి వెళ్ళేది ఏఎస్ఆర్ కోసము తెలంగాణ ఉద్యోగస్తులు వెళ్తారు. కానీ రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ ఉద్యోగస్తుల మీద నమ్మకం లేదు. ఈరోజు మనం చూస్తా ఉన్నాం, బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ ఉద్యోగస్తుల మీద నమ్మకం లేదు. ఎందుకంటే తెలంగాణ ఉద్యోగస్తుల మీద నమ్మకం లేదు కాబట్టి ఈరోజు వాళ్ళు ఎలక్షన్ కమిషన్ మీద ఆడిపోసుకుంటున్నారు. ఎవరు వస్తున్నారు ఈరోజు బిఎల్ఓగా? తెలంగాణ ఉద్యోగస్తులు కాదా? కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులా? ఎలక్షన్ కమిషన్ అయినా పక్క రాష్ట్రాల నుంచి తీసుకొచ్చిందా? మన తెలంగాణ ఉద్యోగస్తులే ఉంటారు. వాళ్ళ మీద నమ్మకం లేకుండా అవమానం చేసే విధంగా, బెదిరించే విధంగా ఈరోజు వ్యవహారం చేస్తూ ఉన్నారు. అందుకే ఈరోజు మనమందరం కూడా ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడ కూడా నేను చూస్తూ ఉంటాను, అనేక రకాలుగా, ముఖ్యంగా పాతపట్నంలో అనేక రకాల దొంగ ఓట్లున్నాయి. ఈరోజు పాతపట్నంలో ఇప్పటి కూడా పోలీస్ కేసులు ఉన్నాయి. బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు, మయన్మార్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు, అక్రమ వలసదారులు, రోహింగ్యాలు ఈరోజు పాతపట్నంలో ఉన్నారు. బషీరాబాద్లో బంగ్లాదేశ్ బస్తే ఉంది ఒకటి, బోలక్పూర్లో. మనం అందరం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ దేశం సంబంధం లేనటువంటి వాళ్ళు, భారతీయుడు కానటువంటి వాడు ఏ ఒక్కడు కూడా, ఎవడైనా కూడా ఓటర్ లిస్టులో పేరు ఉండడానికి వీల్లేదనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. దానికి మనమందరం ప్రయత్నం చేయాలి. దానికి ఎస్ఐఆర్ తప్పకుండా మనం చిత్తశుద్ధితో, కమిట్మెంట్తో మనమందరం కూడా ఈ దేశం కోసం, హైదరాబాద్ రక్షించడం కోసం, ప్రజాస్వామ్యం రక్షించడం కోసం మనమందరం కూడా ఎస్ఐఆర్లో పాల్గొనాలి. మిగతా వాళ్ళలాగా ఎవరు కొమ్ము గాయడం కోసమో, మజ్లిస్ పార్టీ మెప్పు పొందడం కోసమో,